దగ్గర పోతే పిన్ననియదట అది. అట్లా కూడా ఉంటుందా? నేను వీడియో తీసుకుంటా. తీసుకోనా? నువ్వు దగ్గరకు వస్తే పిండనియవా? నేనేం అంటలేదు నిన్ను. నాటుదట. ఇవన్నీ నాటువే కదా. నాటు ఆవులు, ఈ దూడలు కూడా ఉన్నాయి. ఎంత చక్కగా ఉన్నాయో దూడలు. నాటుకి మోపులు ఉండవు. లేదు లేదు ఉండవు, మోపులు ఉండవు నాటావులకి. ఇది చూడండి ఎంత ముద్దు తాగుతుంది. లేదండి, నాటుకి ఉండవు. మనకి గిరి వాటికి మోపులు ఉంటాయి. సరే చూడండి మీరు. ఎన్ని ఉన్నాయి ఆవులు? అవులా 9 ఉన్నాయి. 9 ఉన్నాయట. ఇది గిరి కదా? నాటేనా? అది గిరి, ఇది హెచ్పియా? జెర్సీ. ఇది కూడా జెర్సీయే కదా? ఇది కూడా జెర్సీ. 3 నెలలు అయింది ఇది పుట్టి. నాకు కావాలంటే ఇస్తారా? ఏం సతీష్ నువ్వేనా? మీదేనా ఇది? ఇది మీదేనా మొత్తము? భలే ఉంది. ఇది మొగదా? ఎంత అందంగా ఉంది. ఇది ఎన్ని రోజులు అయింది పుట్టి? అది 2 నెలలు అయింది. ఎప్పుడు మావాడు వస్తే ఆవు పాలే ఏం పెడతలే. అమ్మో ఇడికే మీదకి వస్తున్నావు. ఇదేం మీదకి వస్తుంది? ఏంది కొడుతుందా ఏంది అది? మరి అట్లా మీదకి వస్తుంది. ఎన్ని కిలోలు? ఏమన్నదా? 3 కిలోలు ఉంటాయా? 2 గడ్డం. అమ్మో ఏమే వద్దులే, అదిగో వద్దులే, నీతో నాకెందుకు. ఇంత పొడుగుందో, ఇంత పొడుగు ఇంత చిట్టని చూసిరా మీరు ఎవరైనా? నేనైతే అదే ఈతకాయలు లేవేమో. కాయలు లేవు. అదే రాలిపోయి ఉంటాయి. చింత చెట్టు పిల్లలు వేసుకొని ఊరుకుర్రేమో మంచిగా. అటు చూద్దాం శివ, ఇంటి వెనకాలు ఉన్నాయన్నావు కదా. పొలంలో గట్ల దగ్గర తెల్లగర్జ కూర దొరికిందండి. మీరేమంటారో? దీనైతే తెల్లగర్జ కూర అంటాము. పొలం దగ్గర మంచి చూడండి, పొలం ఎంత బాగుందో. పొలంలోనే దొరికింది. ఇట్లాంటి కూర దొరికితే మాత్రం డెఫినెట్గా తీసుకోండి, వదిలిపెట్టకండి. చాలా విటమిన్స్ ఉంటాయి. కొంచెం పని కష్టము కానీ చాలా విటమిన్స్ ఉంటాయి. ఇదంతా తెల్లగర్జ కూరని ఓపిక ఉంటే కోసుకోవాలి. నేనైతే ఇంత కోసుకున్నా, చాలు. నా మటుకు వచ్చేస్తుంది, చాలు. ఇంత ఉంది. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కోద్దాం. చింత చిగురు మా వాళ్ళు కష్టపడుతారు పాపం, నా కోసం చింత చిగురు కోస్తున్నారు. చిగురు అయిపోయింది, చింత పువ్వు కోస్తుంది. నేను కోసిన తెల్లగర్జ కూర, చింత చిగురు. అమ్మో నేను కూర్చుంటా.
చింత చిగురు, చింత పువ్వు, తెల్లగర్జుల కూర. ఈమెదే, వీళ్ళది ఈ తోట, ఈ చింత చెట్టు ఇదే. మా డ్రెస్సింగ్ మాత్రం చాలా చక్కగా ఉండవు. నీకు కష్టం అనిపించవు ఇవన్నీ? మిర్చి ఇట్లా పెట్టినాం. మంచి మంచి ఇంట్లో నీవు పెట్టినావా? చెప్తే తెస్తాను నేను, వేసుకొని పోట్లు దిద్దాం. నాకేపిస్తావా? మస్తుగా కొత్తవి. నాకు ఇస్తావా అయితే? సరే, మీ నెక్స్ట్ టైం మీకు వీడియోలో తన డ్రెస్ నాకు ఇస్తుందట, కొత్త డ్రెస్ అట, వేసుకొని చూపిస్తా. ఉన్నాయి మస్తుగా. అయినా నీకు కష్టం కదా ఇదంతా? ఏం కష్టం ఇవేం పైసలా? దొరుకుతాయి అవసరం దానమ్మా. ఏమంటారు పైసలు? లెంబడోళ్ళు అమ్ముతారు. మాలుడు ఇవన్నీ నువ్వే కుట్టుకున్నావా? నేనే కుట్టుకున్నా. పాతగా అయింది ఇది. కానీ నువ్వే కుట్టుకున్నావు? నేనే కుట్టుకున్నా. రోజు వేసుకుంటావు ఈ గాజులు ఇవన్నీ? రోజు వేసుకుంటా గదులు. కష్టం కావు? గ్రేట్ గ్రేట్ మామ. మళ్ళీ నెక్స్ట్ టైం వస్తా, నాకు డ్రెస్ వేసుకొని ఫోటో దిగుదాం, పెడదాం ఫోటో. నువ్వు ఫోన్ చేస్తే మా దినేష్కి ఫోన్ చేస్తే తీస్తా నేను ఇంటికి. సరే, ఇంటికి వచ్చేసి. సరేనా? చూద్దాం. చింత పువ్వు ఇది నాన్ వెజ్ లోకి వేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, చట్నీ నూరుకోవచ్చు. మా శివ చెప్తున్నాడు చట్నీ కూడా నూరుకోవచ్చు అట. నేనైతే చూడలేదు పువ్వు, అంటే పువ్వు అని తెలుసు కానీ పువ్వుతో చేస్తామనేది నేను చూడలేదు. నేను చేస్తా ఈసారి, చేసి మీకు అది కూడా వీడియో పెడదాం, పోస్ట్ చేస్తా. చాలా ఉంది ఇక్కడ, నాకు అందదు. నాకు చింత చిగురు వరకే తెలుసు, చింత పువ్వు కూడా చేస్తారని చెప్పేసి అంటున్నారు. సో చింత పువ్వు కోస్తున్నాను. ఇది మొత్తం మొగ్గలు వేయం కదా శివ, ఓన్లీ పువ్వే వేస్తామా? అంత వేసుకోవచ్చా? అవునా? గిట్లా అంటావా మందులేని తిండి అంటే? అవును, మరి ఇదే తినాలి. పాతకాలం ఇవే చూడు, పాతకాలంలో తిని ఇవి తినే కాదు, ఇప్పుడు అన్ని మందులు తిని, కూర మందులతో తిని తిని ఇట్లా తయారైనాం. మళ్ళీ ఆర్గానిక్ వస్తున్నాం.